హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 10వ భాగాన్ని వినేద్దాం. రుక్మిణి అతన్ని కన్సోల్ చేస్తూ, ప్లీజ్ బావా నువ్వు బాధపడకు, సత్యకి ఏమీ కాదు అని అంటుంది. అచ్యుత్ సత్యకి ఇలా కావడానికి నేనే కారణం కదా, నా వల్లనే కదా తనకి ఈ పరిస్థితి వచ్చింది అని అంటాడు. కాదు బావా, తనకి ఇలా అవ్వడానికి నేను కారణం. మన ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అనుకునే కదా తను నీకు దూరం అయింది. అదే మనమిద్దరం కలిసి ఉండకపోయి ఉంటే తను మనల్ని అపార్థం చేసుకునేదే కాదు కదా అని అంటుంది రుక్మిణి. అచ్యుత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. డాక్టర్ రావడంతో అచ్యుత్ ఇంకా రుక్మిణి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ తనకి ఎలా ఉంది అని అడుగుతుంది రుక్మిణి. కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల తనకి ఇంకా తన కడుపులో బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, పాయిజన్ అంతా క్లీన్ చేసేసాం అని అంటారు డాక్టర్. రుక్మిణి ఇంకా అచ్యుత్ కాస్త రిలీఫ్ అవుతారు. తనకి ఇంకాసేపట్లో వార్డుకి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు మీరు తనని చూడొచ్చు అని అంటారు డాక్టర్. రుక్మిణి ఇంకా అచ్యుత్ థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. పార్థుకి రుక్మిణి గురించి ఆలోచనలు వస్తూ ఉంటే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని అనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. ఓయ్ ఎక్కడికి వెళ్ళావే, నువ్వు కనిపించి అలా కనిపించకుండా వెళ్ళిపోయేసరికి నా మనసుకి ప్రశాంతంగా లేదే. నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో ఎక్కడ ఉన్నావో ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు పార్థు. ఏమైందిరా అలా కూర్చున్నావు అని అడుగుతాడు కరణ్. రుక్మిణి గురించి ఆలోచిస్తున్నాన్రా అని అంటాడు పార్థు. అది తెలుసు కానీ ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి అని అడుగుతున్నాను. తన కోసం వెళ్ళి చూడొచ్చు కదా, తన గురించి తెలుసుకోవడం నీకెంతసేపురా అని అంటాడు కరణ్. రేయ్, నేను నా బ్యాక్గ్రౌండ్ ఉపయోగిస్తే నాకు క్షణాల్లో తను ఎక్కడుందో తెలుస్తుంది, కానీ నేను మా నాన్నకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను అని అంటాడు పార్థు. అవును కదా, అదొక చిక్కు ఉంది కదా. నువ్వు ఏమో మీ నాన్నతో ఆయన పేరుని కానీ ఆస్తిని కానీ ఇక్కడ ఉపయోగించు అని బెట్టి కట్టావు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా అని అడుగుతాడు కరణ్. అదేరా ఆలోచిస్తున్నాను అని అంటాడు పార్థు. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త పోతుంది. కాలేజీలో నీకోసం అందరూ చూస్తున్నారు, కనీసం ఆ పని అయినా చూద్దాం పద అని అంటాడు కరణ్. పార్థు క్షణం ఏదో ఆలోచించి పదరా అని అతనితో కలిసి కాలేజీకి వెళ్తాడు. ఇద్దరూ సత్య దగ్గరికి వెళ్తారు. సత్య మెల్లగా స్పృహలోకి వస్తుంది. అచ్యుత్ ఆమె తలని మురుతూ ఇలా ఎందుకు చేశావు అని అడుగుతాడు. సత్య ఏమీ మాట్లాడలేకపోయింది. బావా, అయిపోయిన విషయం ఎందుకు, ఇప్పుడు మనం ఏం చేయాలో అని ఆలోచించండి అని అంటుంది రుక్మిణి. ఇంకా లేట్ చేయాలని అనుకోవడం లేదు, అందుకే నాన్నకి కాల్ చేసి ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు అచ్యుత్. మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని మెల్లగా అడుగుతుంది సత్య. తప్పకుండా చేస్తారు. మా పెళ్లి జరపాలని అనుకునే ముందు మా ఇద్దరిని ఎవరినైనా మా మనసుల్లో ఉన్నారా అని అడిగారు. అలాంటిది ఇప్పుడు ఈ విషయం చెబితే ఒప్పుకోకుండా ఎందుకుంటారు అని అంటుంది రుక్మిణి. అవును, నాన్న వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. పైగా నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తే ముందు నన్ను తిట్టినా తర్వాత మన పెళ్లికి ఖచ్చితంగా చేస్తారు అని అంటాడు అచ్యుత్. సత్య రుక్మిణి వైపు చూస్తూ ఐఎమ్ సారీ రుక్మిణి అని అంటుంది. రుక్మిణి ఆమె చేతులు పట్టుకుని, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సత్య. నీ స్థానంలో ఉంటే నేను కూడా అలానే అపార్థం చేసుకునేదాన్ని. నేను నీ మనసులో ఎంత మదన పడి ఉంటానో అర్థం చేసుకోగలను. ఇంకా నీకు ఆ బాధ ఉండదు. మా బావ ఎప్పుడు నీకు మాత్రమే సొంతం. మా బావ నాకు జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అంటుంది రుక్మిణి. సత్య అని చిన్నగా నవ్వింది. అచ్యుత్ ఏదో మాట్లాడేలోపు అతని ఫోన్ రింగ్ అవుతుంది. అచ్యుత్ ఫోన్ చూసి నాన్న ఫోన్ చేస్తున్నారు రుక్మిణి అని అంటాడు. ఏంటో మాట్లాడు బావా అని అంటుంది రుక్మిణి. అచ్యుత్ అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రవీందర్, హలో అచ్యుత్, ఎలా ఉన్నావురా అని అడుగుతారు. నేను బాగున్నాను నాన్న, మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు అచ్యుత్. మేం బాగున్నాంరా, నువ్వు ఆఫీస్ నుండి వచ్చేసావా అని అడుగుతాడు రవీందర్. వచ్చాను నాన్న, ఎందుకు అలా అడుగుతున్నారు అని అడుగుతాడు అచ్యుత్. ఏం లేదురా, నీ ఆఫీస్ అయిపోతే నీతో ఒక శుభవార్త చెప్పాలని కాల్ చేశాం అని అంటారు. ఏంటి నాన్న అని అడుగుతాడు అచ్యుత్. నీకు ఇంకా రుక్మిణికి పెళ్లి చేయాలని ముహూర్తాలు చూపించాం. ఇంకో 2 నెలల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. మేము అదే ఖాయం చేయమని చెప్పాం అని హ్యాపీగా చెబుతారు. అచ్యుత్ ఆ మాటకి కొద్దిగా షాక్ అవుతాడు. నాన్న, అప్పుడే ముహూర్తాలు చూడమని మీకెవరు చెప్పారు అని కంగారుగా అడుగుతాడు అచ్యుత్. అదేంట్రా అలా మాట్లాడతావు? రుక్మిణికి నీకు ఎప్పటి నుండో పెళ్లి చేయాలని అనుకుంటున్నామని మీకు తెలిసిందే కదా. నువ్వు ఎలాగైనా జాబ్ కూడా చేస్తున్నావు అని మేమే ఇంకా పెళ్లికి ముహూర్తాలు చూసాం అని అంటారు రవీందర్. అచ్యుత్ ఎక్కువ వాదించలేక, నాన్న మీరు ఇప్పుడే పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించకండి, నేను ఇంకో 2 డేస్లో వచ్చి మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
రవీంద్ర గారికి అచ్యుత్ మాటలు సరిగ్గా అర్థం కాకపోయినా అతను మళ్ళీ మాట్లాడతాను అని అనడంతో ఇంకా ఎక్కువ ఆలోచించలేకపోయారు. మావయ్య ఏమన్నారు బావా అని అడుగుతుంది రుక్మిణి. అచ్యుత్ రవీంద్ర గారు చెప్పిందంతా చెబుతాడు. మనం వెంటనే ఈ విషయం మాట్లాడాలి బావా, లేదంటే మావయ్య వాళ్ళు పెళ్లి పనులని చెప్పి మొదలు పెడతారు అని అంటుంది రుక్మిణి. నాన్నతో ఇంకో 2 డేస్లో వస్తానని చెప్పాను, అప్పుడు మా గురించి చెప్పాలి అని సత్య చేయి పట్టుకుని అంటాడు అచ్యుత్. సత్యకి తన మనసులో భారం తగ్గినట్టుగా అనిపించింది. అచ్యుత్ సత్య తల నిమురుతూ, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నేను అంతా చూసుకుంటాను అని అంటాడు. సత్య అతని మీద వాలిపోయి అని కళ్ళు మూసుకుంది. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని, బావా నేను కాలేజీకి వెళ్ళాలి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను, సత్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుక్మిణి. రుక్మిణి తన హాస్టల్ వైపు వెళ్తూ, బావకి ఇంకా సత్యకి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో కదా, తను మనల్ని అపార్థం చేసుకుంది అనే కోపం తప్ప బావకి తనంటే ఎంతో ఇష్టం. నాకు ఇప్పుడే అర్థమైంది. నాది బావది ఫ్రెండ్షిప్ చూసి అమ్మ వాళ్ళు మాకు పెళ్లి చేయాలని అనుకున్నారు, కానీ పెళ్లికి కావాల్సింది ఫ్రెండ్స్గా ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాదు, ప్రేమికులుగా ఒకరి కోసం ఒకరు బతకడమని నాకు ఇప్పుడే అర్థమైంది. సత్యని బావ ఎంతలా అర్థం చేసుకుంటాడో, నాకు అలాంటి వాడే నా జీవితంలోకి రావాలి అని అనుకుంటూ ఉంటుంది. తన హాస్టల్కి వెళ్తూ ఉండగా కాలేజీకి వెళ్ళాలి అనుకున్న పార్థు ఇంకా కరణ్ కనిపిస్తారు. కరణ్, రే రుక్మిణి రా అని అంటాడు. పార్థు తనని చూస్తూ, రే నువ్వు వెళ్ళిపో, నేను తనతో మాట్లాడి వస్తాను అని అంటాడు. కరణ్ అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పార్థు ఆలోచిస్తూ వస్తున్న రుక్మిణిని చూసి ఫాస్ట్గా తన ముందుకి వెళ్తాడు. రుక్మిణి సడన్గా అతను ఆమె ముందు ఉండేసరికి తన కాస్త కంగారు పడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పార్థు ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏయ్ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతాడు. రుక్మిణి అతన్ని భయంగా చూస్తూ, నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి అని అడుగుతుంది. పార్థు ఆమె చేయి పట్టుకుని, నాకేంటి అంటే నాకే అవసరం, చెప్పాను కదా నువ్వు నా దానివని, మరి నాకు కాకపోతే ఇంకెవరికి చెబుతావు అని అంటాడు. రుక్మిణి అతని పట్టుని విడిపించుకుంటూ, అసలు ఏంటి మీరు నిన్నటి నుండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరే నన్ను ఇష్టపడితే అయిపోతుందా, నేను మిమ్మల్ని ఇష్టపడకూడదా అని అడుగుతుంది. నేను ఇష్టపడేలా చేసుకుంటాను అని అంటాడు పార్థు. మీరు ఇలా బలవంత పెడితే నేను కాదు, మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు అని భయంగా చూస్తూ అంటుంది రుక్మిణి. పార్థు చిన్నగా నవ్వుతూ, ఎవరో గురించి నాకు అనవసరం, నువ్వు ఇష్టపడితే చాలు అని అంటాడు. ఇంత కోపం చూపించే మనిషిని ఎవరు ఇష్టపడరు, ఏ అమ్మాయి అయినా తనని ప్రేమగా సుకుమారంగా చూసుకునే వాడినే ఇష్టపడుతుంది, కానీ మీలాంటి వాడిని కాదు అని అంటుంది రుక్మిణి. అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడు అని బలవంత పెట్టడం లేదు కదా, నేనే చూసుకుంటానని చెప్పాను, నిన్ను బలవంత పెట్టడం నాకు క్షణం పట్టదు, కానీ అది నా క్యారెక్టర్ కాదు అని అంటాడు పార్థు. ఇప్పుడు మీరు నా మీద మీ బలాన్ని ప్రదర్శిస్తున్నారు అని మెల్లగా అంటుంది రుక్మిణి. పార్థు ఆమె కళ్ళల్లో భయం చూస్తూ ఆమె చేతిని వదిలి, రుక్మిణి నీకు నా ఫీలింగ్స్ అర్థం కావడం లేదు అని అంటాడు. నాకు మీ ఫీలింగ్స్తో పాటు ఎలాంటి సంబంధం లేదు, అలాంటిది నేనెందుకు మీ ఫీలింగ్స్ గురించి ఆలోచించాలి అని అడుగుతుంది రుక్మిణి. ఎందుకంటే నా ఫీలింగ్స్ అన్నీ కూడా నీ మీదనే ఆధారపడి ఉన్నాయి కాబట్టి అని అంటాడు పార్థు. నా మీద ఫీలింగ్స్ పెంచుకోమని నేను అనలేదు కదా అని అంటుంది రుక్మిణి. నీకు అర్థం కావడం లేదు రుక్మిణి, ఈరోజు మార్నింగ్ నువ్వు ఒంటరిగా కనపడగానే నాకు ఎంత భయంగా అనిపించిందో తెలుసా, నీకు ఏమవుతుందో అని ఎంత పిచ్చిగా అయిందో తెలుసా, తెలీదు అని అంటాడు. రుక్మిణి అతని కళ్ళల్లో కనిపించిన కంగారుని గమనించి, నాకు ఏమవుతుందో అని మీరెందుకు కంగారు పడ్డారు అని మెల్లగా అడుగుతుంది. ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చి అని చెప్పాను కదా, నిన్న నువ్వు నా కంటికి కనిపించినప్పటి నుండి నా మైండ్ మొత్తం నీ గురించి ఆలోచిస్తుంది, మొత్తం నువ్వే నా మైండ్లో నిండిపోయావు అని అంటాడు పార్థు. రుక్మిణి అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ని చూస్తూ ఉంటుంది. అచ్యుత్ సత్యని ఇందాక ప్రమాదంలో కంగారుగా చూసినప్పుడు కనిపించిన చూపే ఇప్పుడు ఆమెకి అతని కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. రుక్మిణి అతని వైపే చూస్తూ, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, పిచ్చిగా ప్రేమిస్తున్నానని అని అంటాడు పార్థు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెబుతారా అని అడుగుతుంది. పార్థు ఆమె మెల్లిగా మాట్లాడుతూ ఉండేసరికి తను అతని నుండి ఏదో ఆశిస్తూ ఉందని అర్థమై ఏంటి అని అడుగుతాడు. రుక్మిణి పార్థు చేయి పట్టుకుని, ఇప్పుడు నేను ఒకరితో కనిపిస్తే మీరు ఎలా స్పందిస్తారు అని అడుగుతుంది. పార్థు అయోమయంగా చూస్తాడు. రుక్మిణి చెప్పండి అని అంటుంది. నువ్వు ఏం అడుగుతున్నావు అనేది నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. నా గురించి మీకేం తెలియదు, నేను ఎలా ఉంటానో, ఏం ఇష్టపడతానో ఏం ఇష్టపడనో ఇలా నా గురించి మీకేం తెలియదు, మీ గురించి కూడా నాకు తెలియదు, అలాంటిది నా మీద మీకు ఏంటి నమ్మకం అని అడుగుతుంది. పార్థు ఆమె చెంప మీద చెయ్యి వేసి నవ్వుతూ, ప్రేమిస్తున్నాను కదా, అందుకే నాకు నీ మీద నమ్మకం ఉంది అని అంటాడు.
అయితే మీరు నా కోసం ఒక పని చేయండి అని అంటుంది రుక్మిణి. పార్దు ఏంటి అని అడుగుతాడు. మీరు నా మనస్తత్వం ఏమిటో తెలుసుకోండి, నేను కూడా మీ మనస్తత్వం ఏంటో తెలుసుకుంటాను. అప్పటికి కూడా మీకు నా మీద ప్రేమ ఇలానే ఉంటే అప్పుడు మనం మన జీవితం గురించి ఆలోచిద్దాం అని అంటుంది. అంటే నువ్వు ఒక రకంగా నాతో ఉండడానికి ఒప్పుకుంటున్నావా అని అంటాడు పార్థు. ఒప్పుకోవడం కాదు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అని అంటున్నాను అంటుంది రుక్మిణి. పార్థు చిన్నగా నవ్వుతూ అయితే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం అని అంటున్నావా అని అంటాడు. రుక్మిణి అవును అని అంటుంది. సరే అయితే మన కాలేజీలో ఈవెంట్ మేనేజ్మెంట్ మనమే చూస్తున్నాం కదా, నువ్వు నాతో కలిసి వర్క్ చేయి, అప్పుడు కొంతలో కొంత నీ గురించి నా గురించి నీకు తెలుస్తుంది కదా అని అంటాడు. రుక్మిణి సరే అని అంటుంది. పార్థు రా అయితే ఇప్పుడే పని మొదలు పెడదాం, మన ప్రేమకి శ్రీకారం చుట్టుదాం అని అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.